మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని బాధ్యతల్ని కూడా రామ్ చరణ్ గారికి అప్పచెప్పాడు. కుటుంబ బాధ్యతలు కావచ్చు, సినిమా రంగం బాధ్యతలు కావచ్చు, అన్నీ కూడా రామ్ చరణ్ గారికి అప్పచెప్పినట్టు క్లియర్గా తెలుస్తుంది. అయితే మెగాస్టార్ అనే ఒక మాట, ఆ బిరుదు అనేది మనము చిరంజీవి గారికి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా ఊహించుకోలేము. కనీసం అనాలి, మాట పూర్తికి అనాలి అంటే కూడా మన మనస్సు అనేది ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే ఆ మాటకి చిరంజీవి గారి తప్ప ఇంకా ఎవ్వరు కూడా సూట్ కార్ అనేది మనందరికీ కూడా ఒపీనియన్. ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సమస్య వచ్చిందా, అది ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా ముందుగా గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చిరంజీవి గారు మాత్రమే. ఎలాంటి సమస్య అయినా కూడా చిరంజీవి గారిని కలవడం, దానికి సొల్యూషన్ తీసుకోవడం మనము రీసెంట్ టైంలో కూడా చూసాం. ఆఖరికి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల యొక్క సమస్యని కూడా చిరంజీవి గారు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించారు. సో ఆ విధంగా చిరంజీవి గారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక పెద్ద మనిషిలాగా, ఒక బాస్ లాగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే రిపబ్లిక్ సమ్మిట్ 2026 ఆ ఒక వేదిక మీద స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారే చిరంజీవి గారి యొక్క బిరుదుని తన కొడుకు అంటే రామ్ చరణ్ గారికి అప్పచెప్పాడు. అంటే న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పేసి రామ్ చరణ్ గారిని సంబోధించాడు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ విషయాన్ని స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే కుటుంబం యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి అప్పచెప్పాడు అనే విధంగా మనకు క్లియర్గా తెలుస్తుంది. గత 4 దశాబ్దాలుగా ఇన్ని రోజుల పాటు కూడా కుటుంబం యొక్క అన్ని బాధ్యతలు మన చిరంజీవి గారు చూస్తూ వచ్చారు. అంటే వాళ్ళ యొక్క తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ కొడుకులు కావచ్చు, ఇప్పటి వరకు ఒక పెద్ద మనిషిలాగా ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు కుటుంబంలో అన్నీ కూడా చిరంజీవి గారే చూస్తూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎన్ని రోజులని ఆ బాధ్యతల్ని ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. సో ఇంకా నా బాధ్యతలన్నీ కూడా నా కొడుకుకి అప్పచెప్తాను అనే విధంగా చిరంజీవి గారు కూడా అనుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అసలైన చిక్కు ఏంటంటే న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పేసి మన అక్కడ చిరంజీవి గారు అంటున్నారు, అదేవిధంగా ప్రధాని గారు చెప్పారు. అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చిక్కు పాయింట్ ఏంటంటే న్యూ ఏజ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఈ ఏజ్లో ఉన్నటువంటి అందరి హీరోలలో మన రామ్ చరణ్ గారే మెగాస్టార్ అనే విధంగా దీనికి ఇండైరెక్ట్గా కూడా మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఆయనతో పాటు చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క యంగ్ హీరోలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికన్నా కూడా మెగాస్టార్ అంటే రామ్ చరణ్ గారే గొప్పనా అంటూ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యేటటువంటి స్థాయి కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు, మీకు మీరే అనుకుంటారా, ప్రజలు ఎవరు కూడా అనుకోవద్దా అని చెప్పేసి. అంటే ప్రజల దృష్టిలో ఎవరు మెగాస్టార్ అనేది వాళ్ళే నిర్ణయిస్తారు, మీకు మీరే అనుకుంటే ఇంకా మేమెందుకు అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. కానీ మెగాస్టార్ అంటే చిరంజీవి గారికి తప్ప ఇంకా ఎవరికి కూడా సొంతం కాదనే విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన ఇష్టంతోని తన యొక్క అన్ని బాధ్యతలు అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారికి అప్పచెప్పాడు. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. సో అందరూ కూడా ప్రజెంట్ దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటి వరకు అటు కుటుంబం బాధ్యతలు కావచ్చు, ఇండస్ట్రీ బాధ్యతలు కావచ్చు, అన్నీ కూడా మోస్తూ వస్తున్నారు. మరి వాటన్నిటినీ కూడా రామ్ చరణ్ గారు మోయగలుగుతాడా, ఆయన దానికి అర్హుడేనా అనే విధంగా ఒక డౌట్ అందరికి కూడా ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. సో మరి మీరేమనుకుంటున్నారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అనే బిరుదు రామ్ చరణ్ గారికి సెట్ అవుతుందా, ఆయన అర్హుడేనా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.